యాహ్! ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాధారాలు క్రోడీకరించిన తర్వాత అనుమతులు అనుమతులను ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నించవచ్చని తెలుస్తుంది. సీనియర్ జర్నలిస్టులు, నేతలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు, సెలబ్రిటీల ఫోన్ నెంబర్లను మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఏమిటి? ఆయనపై ఉన్నతాధికారులు ప్రమేయం ఏమిటి? వారి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా జరిగింది? ఫోన్ ట్యాపింగ్, ఫోన్ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా? వాట్సాప్ సందేహాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా అనే విషయాలు నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్ అధికారులు ఫోన్లను పరిశీలించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్ళాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎస్ఐబి ఉన్న ట్రాక్ రికార్డ్ ఆధారంగా రివ్యూ కమిటీ ఏమాత్రం అనుమానించకుండా అనుమతులు మంజూరు చేసిందని రివ్యూ కమిటీకి ప్రపోజల్ వెళ్ళడానికి ముందు 2 దశల్లో జరగాల్సిన పరిశీలనల్లో గోల్మాల్ జరిగిందని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. నాటి ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన నవీన్ చంద్ అలాగే అనిల్ కుమార్, ప్రభాకర్ రావుల మధ్య జరిగిన సంభాషణలను బయటకు తీయగలిగితే విచారణ ఒక కొలిక్కి వస్తుందని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, అలాగే భుజంగరావు, రాధాకిషన్ రావు, అలాగే వాంగ్మూలంలో నాటి సీఎం కేటీఆర్, హరీష్ రావు పేర్లు వచ్చాయని, అయినా వీటి ఆధారంగా నోటీసులకు వెళ్ళే విషయంలో తొందరపడడం లేదని పోలీస్ అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారు. ఇటీవల కేసీఆర్, ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు కొంత కీలక సమాచారం సేకరించారని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నేరం జరిగిందన్న విషయానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభ్యమయ్యాయని, నేరం చేయించిందెవరు అనే విషయాన్ని రుజువు చేయడానికి ఇంకా సాంకేతిక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని, నేరగాళ్లు తెలివిగా ఆధారాలను ధ్వంసం చేసుకుంటూ వచ్చారని, నేరానికి ప్రోత్సహించిన వారు ఎవరో చూచాయిగా తెలిసినప్పటికీ వారిపై నేర నిరూపణకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేమని పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్, హరీష్ రావు